1 2 3 రెండిట్టుకున్నాయి పవర్. నెక్స్ట్ ప్రాంక్ గ్యాడ్జెట్ వచ్చేసి గైస్ ఏంటిది అని అంటే, హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ రీసెంట్ గా మేమైతే ప్రాంక్ కి సంబంధించిన కొన్ని గ్యాడ్జెట్స్ అయితే తెప్పించడం జరిగింది. వీటిని అన్బాక్సింగ్ చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అని అయితే మీకు చూపెట్టిన. నిజంగా వీడియో పైన మీ అందరి సపోర్ట్ ఎంత క్రేజీగా వచ్చిందంటే దానివల్ల ఈ రోజు ఈ వీడియోలో మేము మరికొన్ని ప్రాంక్ గ్యాడ్జెట్స్ అయితే తెప్పించడం జరిగింది. ఈ రోజు అసలు ఈ బాక్స్ లో ఏమేమి ప్రాంక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అన్ని కూడా అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపెట్టబోతున్నా. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే గైస్ మన ప్రాంక్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నా. చూద్దాం దీంట్లో ఏముంది ఏం కథ అని చెప్పేసి. ప్రాంక్ గ్యాడ్జెట్స్ పార్ట్ 2 కోసం మేము తెప్పించిన ఐటమ్స్ వచ్చేసి ఇవే. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్గా మేము చేసిన రిచ్ వర్సెస్ పూర్ వీడియో చూసిరు కదా, దాంట్లో జింగన్ వాళ్ళు రిచ్ వాళ్ళు తిన్నారు ఏంటిది ప్రింగిల్స్ అని చెప్పేసి. ఆ ప్రింగిల్కి సంబంధించిన ఒక బాక్స్ అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి రివీల్ అయితే అయిపోయింది. మా వాళ్ళని కూడా షాక్ చేద్దామనుకున్నా దీన్ని యూజ్ చేసి. దీంతో వేరే వాళ్ళని ఎట్లా షాక్ చేస్తారు అంటే, సింపుల్ దీన్ని చిప్స్ ప్యాకెట్ లెక్క చూపెట్టి ఇచ్చేయాలి. ఫస్ట్ ప్రింగిల్స్ ఇవ్వాలి, తర్వాత ఇది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ మూత కొద్దిగా డ్యామేజ్ అయ్యి వచ్చింది, అందుకోసం దీంట్లో హోల్డ్ చేసాను నేను. సో ఈ మూత వాళ్ళు తీయంగానే దీంట్లో ఉన్న డైనోసార్ ఏదైతే ఉందో, డైనోసార్ కాదు అనకొండ ఏదైతే ఉందో అదైతే బయటకు రావడం జరుగుతుంది. 1 2 3 ఎగిరిపోయింది. ఇట్లా ఎగిరిపోదా అన్నట్టు. ఎగిరిపోగానే ఎవరి చేతులున్నా సరే కంపల్సరీ షాక్ అవుతారు. సో దీని కూడా చాలా ఫేమస్ నాకు తెలిసి. ఎవరెవరికి దీని గురించి ఫస్టే తెలుసో కామెంట్ అయితే వేయర్రి. బట్ ఇది ఎవరి చేతులకైతే ఎగిరిపోతుందో వాళ్ళైతే కంపల్సరీ షాక్ అవుతారు. దీని నుంచి ప్రాంక్ అయితే 101%. ఇది మళ్ళీ ఒకటేసారి యూజ్ చేయగానే అయిపోయేది కాదు. మనం దీంట్లో మళ్ళీ లోడ్ చేయాలి, మళ్ళీ మూత పెట్టి ఇచ్చేసేయాలి. మాకు డ్యామేజ్ అయింది వచ్చింది. ఒకవేళ మీకు మంచిది వచ్చింది అనుకోండి, మంచిదే వస్తుంది ఆబ్వియస్లీ. సో దాన్ని యూజ్ చేసి మీరు ఎవరైనా సరే ప్రాంక్ చేయవచ్చు. నేను ఏ ప్రాంక్ గ్యాడ్జెట్ చూపిస్తానో అన్నిటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే బై చేయండి. సెకండ్ ఐటమ్ వచ్చేసి గైస్ ఇంకొక పెన్ అయితే వచ్చింది. మనం పోయినసారి మీరు చూసారు కదా, ఒకటి వచ్చేసి మేము ఫేక్ రైటింగ్ పెన్ తెప్పించినాం, అంతేకాకుండా షాక్ వచ్చే పెన్ అయితే తెప్పించినాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఏందో చూద్దాం. ఈ పెన్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ రాయొచ్చు. మీరు చూసినట్లయితే ఎక్స్పెరిమెంట్స్ రాసిన ఈ విధంగా అయితే పెన్నును యూజ్ చేసి రాయొచ్చు. బట్ ఇలాగా కాకుండా ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎట్లా అనేది చూడండి. ఒక 500 నోట్కి పెన్తో ఈ విధంగా హోల్ అయితే వేసిన. ఇప్పుడు ఈ మ్యాజిక్ పెన్ని యూజ్ చేసి ఆ హోల్ని అయితే క్లోజ్ చేయబోతున్నా. మీరు చూడొచ్చు, ఇదే నోటు 1 2 1 2 ఆబ్రాకదబ్రా క్లాస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నోట్కి వచ్చేసి ఎటువంటి హోల్ అయితే లేదు. జస్ట్ ఈ పెన్నుని యూజ్ చేసి మేమైతే హోల్ చేసినాం. అదే ఎట్లా అంటే, నేనేం పెద్ద మ్యాజిషియన్ కాదు, సింపుల్ ట్రిక్. ఈ పెన్ వచ్చేసి మధ్యలోకి ఈ విధంగా విడిపోవడం జరుగుతుంది. దీంట్లో ఒక మ్యాగ్నెట్ ఉంది, దీంట్లో ఒక మ్యాగ్నెట్ ఉన్నది. మీరు ఎక్కడైనా మ్యాజిక్ షో ఉన్ని పోయినా సరే ఇటువంటి గ్యాజెట్ని యూజ్ చేసి మళ్ళీ ప్రాంక్ అయితే చేస్తారు. సింపుల్గా ఇగో క్లాత్గా పెట్టినాం అనుకోండి, చూడనికి ఎంత రియలిస్టిక్గా ఉందో చూడుర్రి. పెన్ వచ్చేసి మనకు నోట్లో నుంచి బయటకు పోయినట్టుగానే ఉంది. బట్ వీటిని వేరే చేసినట్లయితే ఇగో సపరేట్ అతక పెడితే నిజంగా పెన్ లెక్కనే ఉంటుంది. మీరు కూడా మీ వాళ్ళు మీకు పైసలు ఇచ్చినప్పుడు ఇలాంటి గ్యాజెట్స్ని యూజ్ చేసి వాళ్ళ పైన ప్రాంక్ అయితే చేయవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అని డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మనం ఎంత ధైర్యవంతులం అయినా సరే కొన్ని ఐటమ్స్ని చూస్తే ఖచ్చితంగా భయపడతాం ఎప్పుడైనా సరే. దాంట్లో వన్ ఆఫ్ ది ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఈ పాము. సో మీరు చూసినట్లయితే ఇది చూడడానికి ఎంత రియలిస్టిక్గా ఉందంటే, ఎవ్వరు చెప్పకుండా ఇంట్లో ఒక మూలకి పామును పెట్టినామనుకో, ఇంట్లోనే కాదు వేరే వర్క్ ప్లేస్లో అయినా సరే ఘోరంగా షాక్ అవుతారు. నిజంగా పాము ఉన్నట్టుగానే ఉన్నది. ఇది సగం లోపలికి పెట్టాలి, సగం బయట పెట్టాలి. జింగ ఎట్టినది నిజంగా పాము ఉన్నట్టు లేదా? దీన్ని చూసి కంపల్సరీ భయపడతారు. ఘోరంగా ఉంది. ఏంటిది బల్లి. సో మీరు చూసినట్లయితే ఇంకొకటి ఐటమ్ బల్లి. దీన్ని చూస్తాం అందరు భయపడతారు. సో ఒకవేళ దీన్ని కనుక మనం ఏదైనా ప్లేస్లో పెట్టినా సరే, లేకుంటే ఇట్లా తీసుకుపోయి ఇట్లా ఇవ్వటం అని ఇట్లా చేతిలో పెట్టినా సరే ఖచ్చితంగా షాక్ అవుతారు. మనము పోయినసారి పార్ట్ 1లో ఏం తెప్పించినా షాక్ కొట్టే పెన్ను తెప్పించినాం కదా. బట్ ఇది వచ్చేసి షాక్ కొట్టే చాక్లెట్. నాకు తెలిసి ఈ చాక్లెట్స్ అందరూ తింటూ ఉంటారు కదా, దీన్ని చూడంగా చూపెట్టాను అనుకో. జింగా చాక్లెట్ తీసుకో. నేను తీసుకోను, ఇప్పుడే కాదు, నా బటన్ చేతనే వస్తుంది. చాక్లెట్ తీసుకో జింగా. ఓహో ఇలాంటి చాలా చూస్తా. చైల్డ్ ఆర్టిస్ట్ సెల్లేయాల చైల్డ్ ఆర్టిస్ట్ రాదురా, తీసుకో. సో ఈ విధంగా అయితే గైస్ ఇదైతే షాక్ వస్తుంది. యాజ్ యూజువల్ పోయినసారి పెన్నుతో అందరికి షాక్ పెట్టినాం కదా,
ఈరోజు ఈ చాక్లెట్తో అందరు మంచిగా ఒకసారి షాక్ అయితే పెట్టుకోవాలి. నిజంగా చాక్లెట్ లెక్కనే ఉంది ఇంకా కదా. చిన్న నుంచి పెద్ద గుందు ఏది గుంజుతావు గుందు మీ ఇష్టం. అబ్బో వచ్చింది 4-5 సార్లు పెట్టి ఇచ్చినాం. ఇంకా నువ్వు రాలేస్తే వచ్చింది ఇప్పుడు వచ్చింది. పట్టుకొని గుంజాలి. అవును నువ్వు గుంజినావు అనుకో. నువ్వు గుంజాలి గుంజినా షాట్ కొడుతుంది ముట్టుకుంటాను తెలిసి ధైర్యం వస్తలేదు. చాక్లెట్ తీసుకో. రాలే రాలే గుందు గుందు దెబ్బకు బెదిరేయడం అట్లా కాదు, మెల్లగా ఇంత తిందాం అనుకున్నాడేమో మరి. దీన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత షాక్ వస్తుంది, ఎంత గట్టిగా పట్టుకుని గుంజుతే అంత గట్టి షాక్ వస్తుంది. ఆయనకు తెలియక బెదిరిండి ఉరుకుతూనే ఉన్నాడు. ఇప్పుడైతే అన్న నాలుకే అయితే పోద్దాం. నేను బట్టి గుంజుతా గుంజు 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 నాలుగేవరికి వచ్చింది అయ్యా. సో ఈ ప్రాంక్ గ్యాజెట్ ఏదైతే ఉందో గైస్ వచ్చేసి ఫేక్ టంగ్ అనమాట, ఫేక్ నాలుక. మీరు ఇక్కడ చూసినట్లయితే సేమ్ రియలిస్టిక్ గానే ఉంది. అండ్ నోట పెట్టినప్పుడు రియల్ గా అనిపిస్తుందా? సో నీకే రియల్గానే ఉంది. నువ్వు ఎట్లా కూర్తానే. సో ఈ విధంగా మీరు ప్రాంక్ అయితే చేయవచ్చు. దీన్ని తీసుకొని కోక్టిల్ ఇరికినట్టు కావచ్చు, లేకుంటే ఇక రకరకాలుగా. సో టంగ్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ప్రాంక్ గ్యాజెట్ వచ్చేసి గైస్ ఏంటిది అని అంటే బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు జాంబీ. పోయినసారి పార్ట్ 1లో చూసిరు కదా మీరు, బెడ్ క్యాప్సూల్స్ అంతేకాకుండా ఫేక్ బ్లేడ్ తెప్పించిన. ఇది వచ్చేసి జాంబీ బ్లేడ్. వీడిని చూస్తే నిజంగా జాంబీ లెక్క ఉన్నాడు కదా. నిజంగా జాంబీ లెక్కనే చేస్తున్నాడు. సో ఈసారి మనం తెప్పించిన ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే జాంబీ బ్లేడ్. ఇది జాంబీ బ్లేడ్ అనేది దీన్ని ఎందుకు అంటారు అంటే, మనం పోయినసారి తెప్పించిన బ్లేడ్ మొత్తం వాటర్ లాగా బయటకు వచ్చింది కదా, బట్ ఇది వాటర్ లాగా అయితే బయటకు రాదు. దీనికి ఒక స్ప్రే బాటిల్ అయితే వస్తుంది అనమాట. గడలు గడలు వస్తుంది. ఇక మీరు చూడొచ్చు. ఇక పోయినసారి మొత్తం కారిపోయింది కదా సైడ్ కింద, ఇది అట్లా కాదు, మొత్తం మనకు చిక్కగా తిక్కు అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ ఎవరికైనా మీరు గెటప్ వేయాలి అనుకుంటే జాంబీ లాగా ఈ బ్లేడ్ని యూజ్ చేసి ఆరామ్ చేయవచ్చు. దీని అదే రాసింది కదా జాంబీ బ్లడ్ స్ప్రే అని చెప్పేసి. సో మన నెక్స్ట్ ఈసారి మనం తెప్పించిన బ్లేడ్ ఐటమ్ వచ్చేసి ఇది. మన నెక్స్ట్ ప్రాంక్ ఐటమ్ గురించి చెప్పబోయే ముందు కొన్ని వాటర్ అయితే తాగుతా. ఎవరో వాటర్ ఆగో నీళ్ళేవన్నా. ఈ గ్లాస్లో ఏమో మ్యాజిక్ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఈ గ్లాస్లో పోసుకున్నాడు. నీళ్ళు. అసలు ఈ మ్యాజిక్ వచ్చేసి ఏ విధంగా జరిగిందంటే, మీరు చాలా మంది ఏమనుకుంటారు ఎడిటింగ్ చేసి వాటర్ పోసినట్టు పెట్టారు అని అనుకుంటారు. బట్ అలా అయితే కాదు. దీంట్లో వాటర్ నిజంగానే పోసిన. ఆ వాటర్ వచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీరు గ్లాస్లో చూడొచ్చు మొత్తం కూడా ఐస్ లాగా అయితే కన్వర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ ఒకవేళ దీంట్లోకి తీసిన అనుకోండి, మనం పోసిన వాటర్ వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగా ఐస్ లాగా అయితే అయింది. ఇది ఎలా అయింది అంటే, ఈ మ్యాజిక్ని పర్ఫామ్ చేసేపోయే ముందు ఈ ప్రాంక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్టే వాళ్ళు ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ గ్లాస్ని మొత్తం నేను క్లీన్ చేసిన. ఈ గ్లాస్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మన నెక్స్ట్ ప్రాంక్ ఐటమ్ వచ్చేసి ఇదే. దీన్ని ఏమంటారు అంటే స్లష్ పౌడర్ అని అయితే అంటారు అన్నమాట. ఈ పౌడర్ని మనం ఈ గ్లాస్లో పోసినాం అనుకోండి, ఇక్కడ కూడా వచ్చిన గ్లాస్లో పౌడర్ని అయితే పోసిన. ఆ తర్వాత మనం దీంట్లో వాటర్ పోసిన వెంటనే వాటర్ పోయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే గడగడడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నా అని కింద పడి వాటర్ మొత్తం కూడా ఆ పౌడర్తో రియాక్ట్ అయిపోయి ఈ విధంగా అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది.
అన్న ఇదేందో కన్వర్ట్ అయింది కరెక్టే, అసలు ఇది ఏంది అంటే మీరు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే చిన్నపిల్లల డైపర్స్ ఉంటాయి కదా, ఆ డైపర్స్లో కూడా ఇటువంటి స్లష్ పౌడర్నే వాడతారు. వాళ్ళు టాయిలెట్ పోగానే అది వచ్చేసి పౌడర్తోని రియాక్ట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత అది మొత్తం కూడా ఈ విధంగా అయితే కన్వర్ట్ అవుతుంది. కాకపోతే ఆ వాటర్ వచ్చేసి వాటర్ ఫామ్లోనే ఉండేవి, అందుకోసమే వాళ్ళు ఎన్నిసార్లు పోసినా సరే డైపర్ వచ్చేసి దాన్ని సేవ్ చేసుకుంటారు అన్నమాట, దాని లోపల ఇట్లా కన్వర్ట్ చేసుకొని. మీరు ఎవరైనా ప్రాంక్ వేయాలి అనుకుంటే ఫస్టే ఆ గ్లాస్లో ఎటువంటి పౌడర్ని పోసి పెట్టి ఆ తర్వాత దాంట్లో వాటర్ పోసి వాళ్ళకి ఇచ్చిరు అనుకోండి, వాళ్ళకి నీళ్ళు తాగరాదు, అది చాలా క్రేజీ అవుతుంది. చిన్నపురాల డైపర్. నెక్స్ట్ ప్రాంక్ గ్యాజెట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే నా చేతిలో మీరు చూడొచ్చు ఒక 500 నోట్ అవుతుంది. ఫస్ట్ దీంతో ఒక ప్రాంక్ అయితే మీకు వేసి చూపిస్తా. ఇప్పుడు నా చేతిలో ఇప్పుడు ఈ నోట్ని అయితే పెట్టినా, మీరు కూడా వచ్చి దీన్ని గాలి లేపుతా. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. మీరు చూడొచ్చు, మాయా లేదు మంత్రం లేదు, 500 నోట్ వచ్చేసి గాలిలో అయితే ఎగురుతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ప్రాంక్ అయితే వేయవచ్చు, మ్యాజిక్ అయితే వేయవచ్చు ఎవరితోనైనా సరే. సో అది వచ్చేసి ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తోనే కాదు, మనం లెఫ్ట్ హ్యాండ్తో కూడా లేపొచ్చు, సేమ్ టు సేమ్. రెండింటికున్నాయి పవర్. అది వచ్చేసి ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోట్ని తీసుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాంక్ గ్యాజెట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇలాంటి ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే మనకు దొరకడం జరుగుతుంది. ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ని మనం 2 ఫింగర్స్కి, అంతేకాకుండా ఆ థ్రెడ్ మధ్యలో మనం నోట్ని కట్టినాం అనుకోండి, ఆరామ్సే మనం గాలిలోకి అయితే లేపొచ్చు నోట్ని. ఒకసారి మీరు ఈ థ్రెడ్ని చూడండి, దీనికి జుట్టు ఉంది, చుట్టూ కూడా ఎంత సన్నం ఉందో. నాకు తెలిసి కెమెరా కనబడదు ఇంతకుముందు నోట్ లేపినప్పుడు మ్యాజిక్ లెక్కనే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ చూస్తుంటాం అట్నే అనిపిస్తుంది, కానీ ఒక థ్రెడ్ కట్టుకున్నాం మనం, దాంతో లేపుతున్నాం అని ఎవరు అనుకోరు. సో ఈ విధంగా మీరైతే నోటుని గాలిలోకి లేపవచ్చు. ఇది వచ్చేసి చాలా తక్కువ ఖర్చుకే వస్తుంది కంపేరిటివ్లీ వేరే ప్రాంక్ గ్యాడ్జెట్స్. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా బై చేసినట్టయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఫైనలీ గైస్, ఇవి మేము తెప్పించిన ప్రాంక్ గ్యాడ్జెట్స్ పార్ట్ 2. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చిందంనుకోండి, పార్ట్ 3 కూడా షూట్ చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.